ఈ చెనాక కోరట ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ ఈ ప్రాజెక్టు నిర్మించినప్పుడు ఏదైతే భూసేకరణ జరిగిందో భూసేకరణ జరిగినప్పుడు మాకిచ్చిన హామీ ఏంటంటే భూసేకరణ కింద పోయిన భూములు పోయిన ఏదైతే రైతులు ఉన్నారో ప్రతి ఒక్క రైతుకు కూడా గవర్నమెంట్ జాబు ఇల్లు పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ఇచ్చి హామీ ఇవ్వడం జరిగింది. కానీ దాని తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటంటే ఇక్కడ ఒక 36 ఎకరాల భూమిని సేకరణ చేసినప్పుడు కేవలం 5,75,000 తోటి వాళ్ళు సేకరణ చేయడం జరిగింది. దాని తర్వాత కేవలం 3 నెలల్లో మిగతా భూమి ఏదైతే సేకరణ చేసిండ్రో అప్పుడు 10,50,000 ఇవ్వడం జరిగింది. అంటే అందరూ రైతులే, మరి ఆ రైతుకు ఈ రైతుకు ఇంత వివక్ష చూపించడం ఎందుకో నాకు అసలు ఆ ప్రభుత్వానికి అర్థం కాలేదు. రెండోది ఏంటంటే ఇక్కడ భూమి పోయిన ప్రతి ఒక్క రైతుకు తిరిగి భూమిని కొనిస్తామని చెప్పిండ్రు, అది కూడా ఇక్కడ జరగలేదు. మళ్ళీ ఈ ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంకా మొత్తం కాలేదు. మరియు కరకట్ట నిర్మాణం అనేది మాకు కింద జరగలేదు. దానిపైన ఏదైతే హెలిప్యాడ్ గ్రౌండ్ ఉందో హెలిప్యాడ్ గ్రౌండ్ నుంచి కోరట శివాలయం వరకు ఎలాంటి కరకట్ట నిర్మాణం అనేది జరగలేదు. ఒకవేళ అది ఇంత జరగకపోతే ఖచ్చితంగా మనకు ఈ వరదలు వస్తే ఊళ్ళకు నీళ్ళు వచ్చేసి ఊరు మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అయితే పోయింది, కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న కానీ దీనిపై చర్య తీసుకొని మాకు దీనికి సహాయం చేసి ఆ కరకట్ట నిర్మాణాన్ని నిర్మించి మాకు ఏవైతే కెనాల్స్ ఉన్నాయో ఈ సబ్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్ కెనాల్స్ని కూడా మాకు కంప్లీట్ చేసేసి మాకు నీళ్ళని సాగునీరు ఇచ్చే విధంగా చూడాలని చెప్పేసి కోరుచున్నాను.